మనిషికి సంఘంలో గౌరవం ఏర్పడాలంటే 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 వస్త్రం, 2 వపుష్షు, 3 వాక్కు, 4 విద్య, 5 వినయం, 5 వకారాలే, 5 వీస్. వస్త్రం ముందు నీ వేషధారణను బట్టి సొసైటీ గౌరవిస్తుంది. ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడిలాగే ఉండాలి. జీన్స్ ప్యాంట్ వేసి ఓ బెల్ట్ ఒకటి పెట్టేసి టీషర్ట్ వేసేసి నేను యంగ్ లుకింగ్, ఉపాధ్యాయుడికి యంగ్ లుకింగ్తో అవసరమేం లేదు, పెళ్ళి అయిపోయింది అప్పటికే. ఒకవేళ కాకపోయినా పాఠం చెప్పిన శిష్యురాలను చేసుకోకూడదు, పాపం అది. గురువుకు శిష్యురాలంటే కూతురుతో సమానం. 25 ఏళ్ల కుర్రాడు కూడా, పెళ్లి కానివాడు కూడా హుందాయన వేషంలో ఉండవలసిందే. ఉపాధ్యాయుడు అంటే అంతే. అమ్మాయిలను ఆకట్టుకునే ప్రయత్నమే పనికిరాదు. ఎక్కడో ఒక టీచర్ చేస్తాడు, అక్కడి నుంచి కీచక ఉపాధ్యాయులు అని రాస్తాడు పత్రికల వరకు. అయిపోయింది, ఉపాధ్యాయులు పరువు పోయింది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? యంగ్ లుకింగ్ ఏమిటండి? ఎందుకు ఆ యంగ్ లుకింగ్? ఎవరిని ఆకట్టుకోవడానికి? పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగే ఉండాలండి. యంగ్ లుకింగ్ ఏమిటండి? 80 ఏళ్ల వాడిని ఎవడైనా చూసి మార్నింగ్ వాక్ చేస్తుంటే మీరు ఇంకా 20 ఏళ్ల వాళ్ళ ఉన్నారంటే గోమే కొడతాను ఎప్పుడు అనకని చెప్పాలమ్మా, వాడే మహాయోగి.